గమ్మతి వాడతారు. అందరికి శనార్థి బిడ్డలారా మరికో ఏంది ఇలా మా నర్సేతాగా ఏకంగా ఇలా మొత్తం కమ్మల్ని నెత్తి పెట్టుకుని అనుకుంటున్నారు బిడ్డలారా. మరి ఏం చేయరు ఇలా ఎండలు పాడైపోయిన చిన్న సరే ఎండలా ఏంది ఏం కదా లేని రోగాలు వస్తున్నాయి వడదెబ్బకి వచ్చి అడ్డపడే దిక్కులేదు. ఇక మరి గమ్మతి వాటిలో గ్యాలైనా కదా ఇక మరి ఆట పెట్టుకోరు ముందుగా తలకాయ మరి దేవుడు చూద్దాం పని. ఇంట్లో పంచాలి ఎవరిని ఇరుకునే పెడతారు. బాజిరెడ్డి ఈ భాగవతం ఉత్తదే అంటవా? మాకు పోరగాళ్లకు కోడి పుంజే పరిష్కారం. బడని కార్తీలో ఎండమండే భవానమ్మ గుండె మండే. గాలిలో బతుకుతున్నావు ఇప్పుడన్నా కాంటరా కానరా? వామ్మా పార్లమెంటు ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్ది సీఎం రేవంత్ వాయ్యా ఎండాకాలం కాక కంటే ఎక్కువ కాక మీద ఫోన్ వెళ్తుండ్రులా. ఇక మరి ఉల్లి 10 తరాల పెట్టు అన్నట్టు వాయ్యా ఎట్లా ఉసి కొరుపుతుండో చూడు రాజకీయాన్ని. ఓ రేవంత్ అన్న దెబ్బతిన్న పులి కేసీరావుకు మరి ఏం సవాలు ఇస్తున్నావే అన్న? ఇప్పుడు నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా. ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇంకేముందే రేవంత్ అన్న ఊట ఎక్కిన మడిలో నారు ఊలిపోయినట్టు అయినట్టే రాయిగా కథ. అమ్మా మరి మోడీసారి సంగతి ఏందే సీఎం గారు? ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, తీయగా మాటలు చెప్తాడు. ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 2022 వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు 100% ఇండ్లు కట్టిస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు. నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని ఆయన డాక్టర్ లక్ష్మణ్ నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా ఈటెల రాజేందర్ని అడుగుతున్నా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తురండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం. ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి. ఓ లకమా ఉల్లిపాయ అంతా లేడు కానీ ఊరంతటికి షేటు అన్నట్టు అందరినీ మడత పెడుతుండగా సీఎం రేవంత్ సారు. పార్లమెంటు ఎలక్షన్లు దగ్గర పడుతున్నా కొద్దీ ఎండ కాకకు సారు బుర్ర కూడా కాక మీద ఉన్నట్టుంది దేశ. అందుకే గింత రుమణ చూపిస్తున్నావు అని అనుకుంటా ఉన్నారు ఈ నోట ఆ నోట జనాలు. ఓ అమ్మా ఓ దొరా కేసీరావు నీ బాంజన్ సారు నీ త్వరగా ఇచ్చిపెట్టి నేను ఎన్నడూ పోదు సారు. ఏ గసవటి మాటలు పట్టుకొని నన్ను దూరం పెడితే నా బతుకు వాడి ఇళ్ళ పుణ్యకాలమే సారు. నేను ఎటుగాని తీరైతా జర్ర నీ బాంచని ఎట్టు వాడి వాళ్ళ మాటలు మాత్రం నమ్మకు లేని పుగారు లేపిరు. అయ్యా అనుకొస్తుండ్రులా బాజిరెడ్డి వాహా అయ్యా మరి బాజిరెడ్డి ఉద్దారకం ఏందో ఇందాం బాయ్. ఊరు జబ్బు సాకలి ఎరుగును ఉద్యోగి జబ్బు బంట్రోతు ఎరుగును అన్నట్టు లీడర్ల జబ్బు మీడియా ఎరుగును అనేది అక్షరాల సత్యముల్లా. ఇక నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కారుకు టోకర కొట్టి చేతికి శేఖాను ఇద్దామని సాటుమాటు ఇవ్వడం జరిగిందని తేలిపోయిందటనులా. అమ్మా అవునానే ఓ గోవర్ధన్ అన్న కాంగ్రెస్ లీడర్లతోటి చీకట కలుస్తున్నవాడ నిజమేనా అన్న? మరి కాంగ్రెస్ నాయకులతో సంప్రదించి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్నట్టు మరి కాంగ్రెస్ నాయకులతో సంప్రదించి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్నట్టు ఊరిన పుండు మీద ఉప్పు కారం చల్లినట్టు నమ్మిన బొట్టానికి అమ్మా కేసీరావు గుండెల మంట పెట్టిన మాటగానే ఈ వార్త నిజమేనా అనే ఓ అన్న? చాలా తప్పది ఆ వార్త తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను నాకు కేసీఆర్ గారు 3 సార్లు టికెట్ ఇచ్చింది, నాకు 2 సార్లు గెలిపించారు. మొన్న ఓడిపోవడం జరిగింది. అయినంత మాత్రం నేను పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీకి వెళ్లి ఇంకో టికెట్ ఆశించడం అనేది పార్టీకి ద్రోహం చేసినట్టు. కాబట్టి అలాంటి ద్రోహం నేను చేయలేను. నేను కేసీఆర్ గారికి నాయకత్వంలో పనిచేస్తాను. నేను అన్నా గోవర్ధన ఏంది ఈ పథకము ఎంత సంపదో అంత ఆపద అన్నట్టు నిప్పులేంది పొగ ఎట్ట రాదుకుంటుందని అంటురు కానీ పబ్లిక్ ఓదికు ఓని పాడ ఈ ఫోన్ గారా
కాంగ్రెస్ వాళ్ళతోటి కట్టుదిట్టం చేసుకొని శంగో అందాం అనుకుంటే అప్పుడే బయట పెట్టిదేమోరా ఈ మీడియా వాళ్ళు అని నెత్తికి చేతులు పెట్టుకొని ఒకటి చింత చేస్తున్నాడు గోవర్ధన్ రెడ్డి. ఇక మరి రేపు కేసీరావుకు ఏం సమాధానం చెప్పుకోవాలో ఏం పాడో అని ఇక ఈ రకంగా గోడ మీద పిల్లి లేక మాట్లాడుతూ ఉండాడ సారు సాలాగుండా. మరి ఎట్లయితుందో ఎట్లా పోతుందో మరి కేసీరావయ్య ఇంకా ఎంత గరం చేస్తాడో ఏం కదా. నాకు అది కావాలి. అయ్యో వద్దు బిడ్డ నీ బాధ్యత నాకు కావాలంటే నాకు అది కావాలంటే ఈ రకంగా బుడ్డ పొరగాళ్ళు మాకు పట్టుబడతారు. అయ్యో ఎన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పినా కానీ వాళ్ళ మాటను ప్రోకంగా కట్టుకుంటారు. ఇటువంటి పొరగాళ్ళను మంగు పొరగాళ్ళను చూస్తున్నాం. కానీ నేను చెప్పిన కాడికి మీరు పోయి కోడి పుంజు నరిగిస్తారో నీ దండం పెట్టి ఎక్కడ పోతారో ఎక్కడ చక్కగా పొరగాళ్ళు అంత ముందు కథ ఇక చూడు ఈ కోడి పుంజు బాగుంది ఎట్ట ఉంది. ఇక ఇప్పటి తరం పొరగాళ్ళు ఎట్ట తయారయ్యారంటే పొద్దున్న దాకా కొలిస్తే మూరెడు ఉండరు, ఏమో మంకు పట్టుబడతారు. ఇక ఈ పోరగాళ్ళ పనితనం ఎట్ట ఉంటుంది అంటే చదువు సారెడు బలుపాలు దోషడు, పొద్దున్న దాకా ఫోన్లో మూతి పెడతారు, చెప్పిన పని చెయ్యరు, చెప్పిన మాట వినరు. అదేంద్రా తప్పు అంటే అండనే అద్దగా తింటారు. ఇక గింతదానికి గంతదానికి అలిగి ఊగునే నీ పాడైపోను ముఖం అంతా మార్చుకొని ఇంట్లో కూర్చుంటారు. ఇక మంకుపాటు బట్టి ఇల్లు ఆకిని ఒకటి చేస్తారు. ఇక గిట్ట అలిస్తే కొని బుడ్డ పోరగాళ్ళతోటి ఏగలేకపోతున్నామని ఇక ఓ తల్లిదండ్రి పోరగాళ్ళని కొడిచే కోడి పుంజును కొనుక్కొచ్చిరాడనులా. కోడి పుంజు ఏం చేస్తుంది పోరగాళ్ళు మంకు చేస్తే అనుకుంటుర్రులే. ఇగో ఏం చేసిందో చూడురి. ఇక పోరగాడు ఓ అని పోరగాడు ఓపలిస్తుంటే కోడి పుంజు ఏమని దండం పెట్టి ఇక మన సింహం మొత్తం జూలే లేబట్టి ఆ పోరగాడి మీదకి ఎట్ట ఉరుకుతుందో చూడుది. ఇక ఈ పోరగాడు మన్ను పోయ్యా కోడి పుంజు ఉరికి రాను, అది కాళ్ళ జ్వరవాడ, ఈడంగా రాను ఆడంగా రాను, ఈడంగా పడువా ఆడంగా పడువా ఓని పాడైపోని పెద్ద పంచాయతీ అవుతుంది పోరగానికి కోడి పుంజుకు. ఇక తల్లిదండ్రులు మాత్రం వీడియో తీసుకుంటే ఒకటే పక్క నవ్వుతుర్రులా. ఇక నువ్వట నేమాట బాయ్ 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 బాయ్. ఇక కృష్ణార్జునికి యుద్ధం లెక్క ఎట్ట జరుగుతుందో చూడు కోడి పుంజుకు పోరగానికి. ఒరే పాయర 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 పోనే వరే ఉరికారా అరే 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 ఇక చూసిరా కోడి పుంజు ఎంత పని చేసిందో. ఇక మరి గిసవంటి కోడి పుంజు తీసుకొస్తే బుడ బుడగాలు కుక్కిన పేర్లలో నడింట్లో పడి ఉంటారట నుల్లా. ముద్దుగుంది కదా కథ. షేటు పాటు ఎరగానమ్మా ఇల్లెక్కి పిండి కొట్టిందట. అగో మోడీ సారు కూడా గట్టిగా చేసుకొస్తున్నాడు అనులా. ఈయన దండం పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ వామో లీడరు చిన్న సన్నది ఏం కానట్టుండ్రు. అబ్బా కట్టల కోరాడే ఆడుతుండ్రులా. ఇక మరి ఆ కట్ట ఏందో రాసుకుందాం పోదాం గాంధీ భవన్. ఓ బాబానమ్మా ఏందమ్మా నీ బాధ? చేనుకు గట్టు ఊరుకు కట్టు ఉండాలి అన్నట్టు ఏందమ్మా ఆడోళ్ళందరినీ నిలబెట్టి ఏదో కట్టున పెడుతున్నావు. ఇంతకు ఏంది నీ పంచాయతీ పాడువాడా? బీజేపీ ప్రభుత్వం నుంచి మోడీ అనే నరకాసురుడి నుంచి భారత్ ని ముక్తి చేయడానికి మనమందరం మహిళలంతా కాంగ్రెస్ కి మద్దతుగా పదే మోడీ చెప్తా ఉన్నాడు. కేబినెట్ లో ఉన్న వాళ్ళందరూ మేరా పరివార్ అంటుండ్రు. అన్నున్న వాళ్ళందరూ డెకాయిడ్స్, ఏపీస్లు, మటరర్లు. ఇలా మనం మోడీని అడ్డుకోకపోతే మన తెలంగాణ గాని మన దేశం గాని సేమ్ యూపీలా బీహార్లు ఎట్లా జరుగుతున్నాయో మహిళల మీద అఘాయిత్యాలు అట్లా జరుగుతాయి. అందుకని తల్లులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ కు మద్దతుగా బీజేపీకి వ్యతిరేకంగా ఇవాళ ఈ క్యాండిల్ ర్యాలీ చేస్తా ఉన్నాం. ఇదా అసలు కథ. క్యాండిల్ ర్యాలీ చేపట్టినారు ఇంటున్నారులే ఓ జనాలు. జీరుగు బెండు చెవులు పెంచుతాయి కానీ కుండలిస్తాయా అన్నట్టు మోడీది రంగుల బట్టల రాజకీయమే కానీ పేదోళ్లకు ఒరిగింది ఏమీ లేదు. నల్లధనం వదిలబట్టి జనాల ఖాతాలల్లో వేస్తానని ఉత్తబుర్రేసేసిండు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగుల ఉసురు పంచుకుండు మోడీ అని బాబానమ్మ భరణి కార్తెలో ఎండలాగా బగ్గనే కాకబుచ్చిస్తుందో మోడీ సార్కు. వామ్మో
మూడు పార్టీలు ఏకమవుతున్నాయి. మనము సింహంలాగా సింగిల్ గానే పోరాడుతున్నాం కాబట్టి సోషల్ మీడియా జీతగాళ్ళు ఇక మరి బీజేపీని పువ్వును ఎట్లా చేస్తారో ఏం కథో మీ చేతుల్లో పెడుతున్నా అని అనుకొస్తుంటున్నా కిషన్ రెడ్డి సారు. ఏందో ఇందాం పరిపురాగా. ఓ కిషన్ రెడ్డి అన్న, ఈసారి పార్లమెంటు పండుగలో మీ పచారా ఎట్టేట ఉంటదే? పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆవిర్భవించాల్సిన అవసరం 17కు 17 సీట్లు మనం స్వతంత్రంగా పోటీ చేస్తాం. ఈ 17 సీట్లు పోటీ చేయడం కోసం కాదు, గెలవడం కోసం పోటీ చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా వామ్మో నీ దండం పెట్టి. అయితే ఈసారి హైదరాబాదు ఎంపీ సీటు కూడా మీ పువ్వు బుట్టల్లో వేసుకుంటట్టురేమే. నీ మాటలు బట్టి చూస్తే అట్నే అనిపిస్తుంది. నిజమేనా అదే? హైదరాబాద్ ఉన్నటువంటి ఎంఐఎం సీటు అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం. ఆ దిశలో మన కార్యాచరణ ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం. వాయమ్మో డంబాలు కొట్టి బొక్కబొర్ల పడ్డట్టు కాగానే కిషన్ అన్నట్టు మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం అని ఒకటే అనుకొస్తున్నావు. వాళ్ళ జిమ్మిక్కులకు మీరు ఎటువంటి ఎత్తుగడలు వేస్తుంటే కిషన్ అన్న? ఈ రోజు నుంచి ఎప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందో ఆ రోజు సాయంకాలం వరకు కూడా 24 గంటలు సోషల్ మీడియాలో మనం అలర్ట్ గా ఉంటూ మన మీద ఏ రకమైనటువంటి తప్పుడు ప్రచారం వచ్చినా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం. అది కిషన్ అన్న, తడిక కొంపలో దీపాలు వెలుగవా అన్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ బలం బలగాలు లోపటంగా ఒకటయ్యనట్టవా కిషన్ అన్న? బీఆర్ఎస్ పార్టీ అయినా రెండు ఒకటే, దొందే. ఒక నాణానికి బొమ్మ పరుసు లాంటి పార్టీలు, ఒకే తాను ముక్కలే. వీళ్లకు తోడు ఎంఐఎం పార్టీ. ఈ మూడు పార్టీలు కూడా గతంలో కలిసినటువంటి పార్టీలు. ఈ మూడు పార్టీలు కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీ. కాబట్టి మన దృష్టిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, మజ్లిస్ పార్టీ గాని ఈ మూడు పార్టీలు ఒకటనే విషయము మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వామ్మో తినేవి తిప్పకాయలు వెలగకేవి వెలగకాయలు అన్నట్టు కిషన్ అన్న పలుకులు ఎంత సురుకు మీద ఉన్నాయేమో. పాటమ్మా వన్నే తప్పి చిన్న పోయినావమ్మా, పాటమ్మా నిన్ను పాడుటే మాల పాటమ్మా. పాటమ్మా వన్నే తప్పి చిన్న పోయినావమ్మా, పాటమ్మా నిన్ను పాడుటే మాల పాటమ్మా. ఊరూరు తిరిగి ఉద్యమంలో ఉరికి జనాల చైతన్యం చేస్తీవమ్మా. ఊరూరు తిరిగి ఉద్యమంలో ఉరికి జనాల చైతన్యం చేస్తీవమ్మా. నిన్ను నమ్ముకున్న ఈ కళాకారులా నట్టేట ముంచి పోతివమ్మా. మరి గట్ట అనిపిస్తుందిలా. వాళ్ళ బతుకు ఆగానికి వచ్చిందట. ఇంట్లో పెనం పిల్లలు కాదని అయ్యమ్మని కాదని పాటలను నమ్ముకుంటే ఇవాళ కడుపులకు ఇక్కడ బువ్వలేని పరిస్థితి వచ్చిన కళాకారులది. ఈ నిరుద్యోగ కళాకారులు ఇలా నల్లగొండల గుంపు కూడినట. ఇక మరి ఏమనుకొస్తారో ఏం కదా ఇందాం పని. చిన్న అందం లేకుండా పన్య అందం లేకుండా పాటే మా ప్రాణం అంటూ ప్రజలే మా కుటుంబం అంటూ పిల్లారు మేళాన్ని వదిలిపెట్టి కన్న తల్లిదండ్రులను కూడా దూరం పెట్టి పాటను బతికించుకుంటూ ఊరూరు తిరిగి కాళ్ళకు గజ్జలు కట్టి భుజాన గొంగటేసుకొని ఉప్పిడి ఉపాసం ఉండి మేము తీరొక్క రాగాలు తీసుకుంటా పాటలు పాడి జనాలను చైతన్యపరిచి మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే కేసీరావయ్య ఏమైనా రసమైన చేతిలో పెత్తానం అంటగడితే నీ దండం పెట్టి ఆయన ఇష్టమే ఇష్టపురం అన్నట్టుగా ఇష్టం వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకొని నిజమైన కళాకారున పక్కన పెట్టిండని ఇగో నల్గొండ జిల్లాలో తెలంగాణ కళావేదిక అనే ఒక కార్యక్రమం పెట్టుకొని జిల్లా అధ్యక్షుడు పందిరి సైదులు బ్రహ్మాండంగా చేసుకొచ్చిండు. ఈ కళాకారుల ఆవేదన ఎట్లా ఉంది, ఇప్పుడు కళాకారులు ఏ రకంగా కూలిపోతున్నారు, అసలు ఎందుకు ఇట్లయింది ఈ బతుకులు, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి అనే దాని మీద ఈ పందిరి సైదులు ఏమో అనుకొస్తుండో ఇందాం పారి. ఎందుకు ఈ వివక్ష జరిగింది, ఎవరి బాధ్యులు, గుడిలో దేవుడు కరుణించిన పూజారి కరుణించినట్లుగా మన బతుకులు మామూలు చిన్న చేసిండు. అందుకే నేను 10 సంవత్సరాలు కూడా ఈ అజ్ఞాతవాసంలో వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే పాలకులు అనేవాడిని ఎవరు తగ్గి లేపడు, మనమే లేపాలి. మన పాటకు 1000 మెదళ్లను కలిగించే శక్తి బలం ఉంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ గాయకులు ఆయా విద్యలు. కానీ మనం ఇక్కడ 10 మంది అనుకునే కానీ మరి ఇంతమంది కాక ఎదిగితే 10,000 మందిని గంటసేపు ఆపగల దమ్ము ధైర్యం మన దగ్గర ఉంది కేవలం పాట. ఎందుకంటే ఇంత ఆడికుండి, ఇంత శక్తి ఉండి, సామర్థ్యాలు ఉండి, ఎక్కడో రసమై బాలకిషన్ గారు ఆ వేదికలో సినిమా వాళ్ళని తీసుకొచ్చి పెట్టి మనలాంటి నిజమైన ఉద్యమ కళాకారులకు అన్యాయం చేయడం జరిగింది. సో అది ఒక భాగం, అది అయిపోయింది. ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మనం కూడా ఈ కళావేదిక ద్వారా, తెలంగాణ కళావేదిక ద్వారా నా యొక్క ఆలోచన ఏంటంటే, నేను జిల్లా అధ్యక్షుడు కాగానే నాకు అనిపించింది ఎక్కరెడ్డి
మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు అత్యంత దగ్గర ఉన్నారు. సో నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఒక జిల్లా బాధ్యతలో ఉన్నా, నాతో పాటు 10 మందిని తీసుకుని వెళ్ళి పోతే ఒక్కరిని అయితే కానీ 10 మందిని బలం చేకూరుతున్న ఉద్దేశంతో నేను ఈ జిల్లా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మీరు కనుక, ఎందుకంటే ఎవరు కూడా మనల్ని ఇచ్చేసి ఇచ్చేయడు. దయచేసి మిత్రులారా మీరు ఆలోచించండి. మనం ఇచ్చిన మనమే వేసుకుని ఎక్కాలి. ఎట్లయితే మనం ముందుకు పోగలమో రచనలు చేయాలి, ఆలోచనలు పదులు పెట్టాలి. ఇప్పటికైనా మరి సర్కారు రేవంత్ రెడ్డి మా కళాకారుల నిరుద్యోగ కళాకారులని ఆదుకోవాలని, జీవనోపాధి కల్పించాలని ఈ రకంగా కళాకారుల తరఫున పందిరి సైదులు ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నా. చేనులో చెంచులాకు లేదు, ఇంటికి వస్తే ఇరుసెడు అనుమతులు ఇస్తా అన్నట్టు. అమ్మని దండ వీడి గారు నాయన, చిన్న కథ లేదుగా ఈ కథ. పాడువాడా ఎవరో ఎమ్మెల్యే నాట, ఏదో అది తీసుకురాలి ఇది తీసుకురాలి కాగితాలు ఇచ్చిపోయి మీకు ఇండ్లు ఇప్పిస్తా, పాలు వంగిస్తా, దావత్ చెప్పిస్తా అన్నాడట. ఉత్త ఊరే చేసిండ జాడ పత్తలేడట. నువ్వులా పాపం వాళ్ళ కర్మ, వాళ్ళ బాధ దేవుడికి అరక. చూడు ఎట్లా ఉందో భాగవతం. గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలు. గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలు. చెట్టు చేమలే మాకున్న ఆస్తి పాస్తులు, చెట్టు చేమలే మాకున్న ఆస్తి పాస్తులు. పటవాయి నాయకులకు మా పేదల గోసలు, పటవాయి అధికారులకు మా పేదల గోసలు. ఇక ఈ రకంగా గోడెల్లో పోసుకుంటున్న నిరుపేదలది ఏ ఊరయ్యా అంటే, పెద్దపల్లి నియోజకవర్గంలో లక్కీ డ్రా తీసి 400 డబల్ బెడ్రూమ్లు ఇస్తానని ఆనాడు ఎమ్మెల్యే మాట ఇచ్చినాడనులా. పాయ్ తట్ట బుట్ట చదువుకొని మహాపోయినాడ దొర. ఇక ఏది లేదు ఎక్కర్లేదు, కొత్త ప్రభుత్వం వచ్చినాకన్నా మాకు న్యాయం జరుగుతుందా అనుకుంటే, అది కూడా ఇంతవరకు ఆశ లేదు పాస్ లేదు అనుకుంటా మమ్మల్ని గోసపుచ్చుకొని అరిల్లా పుణ్యకాలం చేసిరు మా బతుకు అని కలెక్టర్కు మొరబెట్టుకుంటున్నా. పాపం ఈ పేదోళ్ళు. ఇక చూడురి ఎట్లా నడుస్తుందో కచ్చపాటువాడ పంచాది. ఓనర్ల దగ్గర ఇంటి ఓనర్లు బయటికి వెళ్ళమంటారు. మాకు ఎక్కడ ఏది లేదు. చేసుకున్నాక మన మాని అనుకుంటే కూడా రోడ్డు వేసిస్తారు. ఇంటికి కూడా రాని 2 రోజులు పాప వేసుకొని వచ్చి నువ్వు కూడా ఇస్తున్నారు. మొన్న అంతేనే 4 తారీఖు అనేది సార్ చేసాం కదమ్మా, పంపించాము, దగ్గర తీసుకుని వచ్చాము. ఇక ఇవ్వడం ఒకటి పుణ్యాలు సార్, దండాలు చేవలేని చేను లేవలేని ఆవు అన్నట్టుగా మేము భూమి మీద బతుకుతున్నామని మా గోస అర్థం చేసుకుంటలేరు అని ఈ అధికారులు లీడర్ల మీద మన్ను దుమ్ము పోసుకుంటా పాపం ఆ ఓరిస్తురులా ఇండ్లు ఇడుపు లేక అలమటిస్తున్నారు నిరుపేదలు. ఓ అధికారులు జర ఎడనా చేసి వీళ్ళ బతుకులను ఆదుకోవాలి అని మరి అమ్మ నుంచి కూడా కోరుకుంటూ జర తప్పక జర నెరవేరుస్తున్నారు వీళ్ళ కోరికను. భలే భలే తోట పసందైన తోట, భలే భలే తోట పసందైన తోట, నీ ఆటకు మురిసెనయ్య ఈ ఆంధ్రప్రదేశ్ ఈ పూట, నీ ఆటకు మురిసెనయ్య ఆంధ్రప్రదేశ్ ఈ పూట. వరకు ఎక్కడి తోట, ఎక్కడి పాట, ఎక్కడి ఆట, ఎక్కడి పూట, ఏంది ఏమంటుడు చేత అర్థమవుతుంది అనుకుంటారు కదా. అసలు చూడుని మరి అర్థమవుతుంది ఈ తోట కథ ఎట్లా ఉందో. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా, నీ ఆట పాటకు పల్లేసి మలు ఊసలాడేలా ఉద్యమం ఉద్ధృతమయ్యేలా. ఇక ఇది ఆనాడు వాడుకున్న పాట, ఇక ఉద్యమం టైంలో. కానీ ఇప్పుడు వామ్మో ఆంధ్రాలో ఏం పాట వాడుకోవాల్సి వస్తుందంటే, తిప్పర తిప్పు కత్తి, తిప్పర తిప్పు కత్తి సాము ఆంధ్ర బుల్లోడా అందాల బుల్లోడా, నీ ఆట పాటకు నీ ఆట పాటకు అరెరెరె నీ ఆట పాటకు ప్రపంచమే తొంగి చూడాలా వంగి చూడాలా. అమ్మని దండం పెట్టిన నాయను. చూస్తున్నారులో భాగవతము తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ ఇక కోనసీమ జిల్లాలో కేదార్లంక ఊళ్ళే ఈ ఘనకార్యం ముంగటేసుకుంటున్నా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఇక
జగనయ్య ఆదేశాల మేరకు గడప గడపకు పోయి జనాలతోటి మాట్లాడుకుంటా మందలించుకుంటా మీకు ఏం వచ్చింది, మీ ఇంటికి ఏం పుట్టినాయి, ఈ రకంగా ఇక మరి అభివృద్ధి పథకాలు ఎందాక పోయినాయి ఏం కథ అని పరుగులు తీసుకుంటా ఇక బజార్ల పొంటి ఇక ఈ రకంగా పోతుంటే ఇక అభిమానులు ఇచ్చిన ఈ కత్తితోటి ఇక తోట త్రిమూర్తులు వహా ఇక చిన్న సన్నగా తిప్పలేరు ఈ కత్తి సలగుండు. ఇక నేను పట్టుకొచ్చిన మాత్రానికి ఈ బిడ్డలారా ఎటునే ముద్దుకునేయా ఇక రేపు కూడా రామ చక్కని సూతులు పట్టుకొని వస్తా. అంతవరకు మాత్రం మరొక మాత్రం మీరు అమ్మాను చూడాలలో అచ్చిన మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కథ పెట్టువి ఏమంటున్నా మరి ఉంటా శనార్థి. నమస్తే. గమ్మతి వార్తలు.